మీరు ఎప్పుడైనా మన ఇండియా మ్యాప్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మన ఇండియాతో పాటు శ్రీలంకను కూడా ఎందుకు చూపిస్తారు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ మరియు బంగ్లాదేశ్ ఇవన్నీ మన పక్కనే ఉన్న దేశాలు కదా, కానీ వీటిని చూపించారు. దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ అనేది ఉంది. అది తెలుసుకోవాలంటే అంతకన్నా ముందు మన పేజ్ ని ఫాలో చేసి వీడియోకి లైక్ చేయండి. 1982 లో యునైటెడ్ నేషన్ ఒక రూల్ తీసుకొచ్చింది. దీనినే ద యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ ద సీ అంటారు. ఈ రూల్ ప్రకారం సముద్రం బార్డర్స్ లో ఉన్న ప్రతి దేశానికి తన కోస్టల్ లైన్ నుండి 200 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 370 కిలోమీటర్స్ ఉన్న సముద్ర ప్రాంతంపై ప్రత్యేక హక్కులనే ఉంటాయి. ఈ ఏరియాని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని కూడా అంటారు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే భారతదేశంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తైల్ మన్నార్ వరకు దూరం కేవలం 18 నాటికల్ మైల్స్ మాత్రమే, అంటే దాదాపు 33 కిలోమీటర్స్. మరి లా ప్రకారం ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది 370 కిలోమీటర్స్ వరకు ఉంటుంది కదా, అంటే శ్రీలంక యొక్క పెద్ద భాగం మన మెరైన్ టైమ్ జోన్ రేంజ్ లోనే వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ అడగవచ్చు, కేవలం కొంత భాగం మన జోన్ లో ఉంటే మ్యాప్ లో మొత్తం శ్రీలంకని ఎందుకు చూపిస్తారు అని. దీనికి రీజన్ మ్యాపింగ్ ఇంటిగ్రిటీ అనే ప్రోటోకాల్. మ్యాప్ లో ఇండియా యొక్క 370 కిలోమీటర్స్ మెరైన్ టైమ్ బౌండరీని చూపిస్తే శ్రీలంక అనేది మధ్యలోనే కట్ అవుతుంది. సో ఇలా చూపించడం అనేది టెక్నికల్ గా కరెక్ట్ కాదు. అలానే మన మ్యాప్ చూసినప్పుడు కూడా చాలా ఆడ్ గా ఉంటుంది. అందుకే ఇంటర్నేషనల్ మ్యాపింగ్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడానికి, జియోగ్రఫికల్ క్లారిటీ ఇవ్వడానికి మ్యాప్ లో శ్రీలంకని పూర్తిగా చూపిస్తారు. కాబట్టి మన ఇండియా మ్యాప్ పక్కన ఉన్న శ్రీలంకని చూపించడం అనేది ఓనర్షిప్ గురించి కాదు, అది ఇంటర్నేషనల్ మెరైన్ టైమ్ బౌండరీస్ మరియు మ్యాపింగ్ స్టాండర్డ్స్ వల్ల జరిగే ఒక చిన్న టెక్నికల్ రిప్రజెంటేషన్ మాత్రమే.